నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. ఆహా. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నేను మన తెలంగాణలో కళాకారులు చాలా బీద పరిస్థితులలో ఉంటారు. వాళ్ళకు తిండికి గడవక చాలాగా తెలిసి తెలియక వాళ్ళకు పాపం ఎవరి దగ్గర వెళ్ళాలో ఎవరు చేయాలో ఏం చేయాలో తెలియదు. సో వారిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఒక చిన్న ఉద్దేశం అంతే. మీలాంటి పెద్దవాళ్ళు నాకు మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. మీ జీవన గమనంలో మీ కళా ప్రయాణం ఎలా సాగింది, ఎట్లా మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, మీరు ఏ ప్రాంతం, ఎక్కడి వారు, అదంతా చెప్పండి. నేను మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేటలో పుట్టానండి. మా నాన్నగారు గోపాల్పేట సంస్థానం వనపర్తి సంస్థానంలో ఆయుర్వేద డాక్టర్గా ఉండేవారు. వారి సంతతి నేను అక్కడ పుట్టి పెరిగాను. 1962లో చిన్నప్పటి నుంచి పాటలు పద్యాలంటే ఆసక్తి ఉండే స్కూల్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి అప్పుడున్న టీచర్లు స్కూల్ డే అప్పుడు కూడా నాతో అన్నీ కూడా చేయించేవాళ్ళు. అది అందరూ మెచ్చుకునే వరకు నేను ఏదో గొప్పవాడిని అనుకొని ఇంకా దాని ప్రయత్నం ముమ్మరంగా చేసుకున్నాను. ఓకే. ఒక అదృష్టం ఏమొచ్చిందంటే 1962లో చైనా యుద్ధం జరిగింది మన ఇండియాకు. అవును. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన గారు మన భారతదేశం చాలా పేద దేశం అప్పట్లో. ఆయన దేశ రక్షణ నిధి కోసం ఏదైనా సహాయం చేయడాన్ని ఆయన ప్రయత్నిస్తే మేము విద్యార్థులం కాబట్టి మా గురువుగారు కులవాసి జానకి రామశర్మ గారు వారు ఒక బుర్రగ చైనా యుద్ధం బుర్రగత రాసి మాతో ప్రాక్టీస్ చేయించి అన్ని స్కూల్స్లో మంచి పెద్ద ఆఫీసులో అక్కడ చెప్పించేస్తే అలా ఆనాటి రోజుల్లో మేము ఒక 5,000 రూపాయలు కలెక్ట్ చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దాదాపు 5 కోట్ల సమానం. 5 కోట్లతో సమానం. రాసి నెహ్రూ గారు పంపిస్తే వారు అప్పుడు అభినందించి చేశారు. అలా మా ప్రయాణం. ఎన్ని కొత్త విషయాలు మీరు మీ ద్వారా తెలుస్తున్నాయి మాకు, చెప్పండి. అలా ప్రస్తావన ప్రారంభమైంది. ఓకే. ఇక ప్రతి చోట అట్లా మేము చెప్పే వరకు అన్ని చోట్ల కూడా వాళ్ళ ఫంక్షన్స్కు వాటికి వీటి స్కూల్ డ్రెస్కి పిలిపించి మాతో ప్రోగ్రాం చేయించుకునేవాళ్ళు. ఓకే. అట్లా కొంచెం బిజీగా ఉండిపోయాను. బిజీగా. అప్పుడు పొలిటికల్ లీడర్స్ అప్పుడు ఈ విఎన్ రెడ్డి గారని మాకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. అవునవును. విఎన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి పాటలు పాడు నాకు ప్రచారం చేయమంటే కాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి మా బుర్రక ద్వారా అట్లా చేసినాం. ఓకే. అట్లా ఉంటే ఇది బాగుంది అనిపించింది. అలా ప్రస్తావన జరుస్తూ ఉంది. ఇక అక్కడి నుంచి ఏం బుర్రకథ చెప్పేవారు? నేను అల్లూరి సీతారామరాజు చెప్పిన, అభిమన్యు కథ చెప్పాను, బీదల పాటలు, బీదల బ్రతుకులు అని. అప్పుడు చైనా యుద్ధం అప్పుడు పిల్లలుగా మీరు ఏం చెప్పారు అప్పుడు కథ? వయసు అప్పుడు 11-12. మీరు ఏం చెప్పారు? మీరు వంతలుగా ఉన్నారా? నేను ప్రధాన కథ. ఒక బిట్ వేయండి అప్పటిది, అంటే ఇప్పుడు జనాలకు తెలియాలి కదా. జ్ఞాపకం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. జ్ఞాపకం తక్కువ. అవునా? ఏంటి చైనా మన భారతీయులం అనుకుంటూ చెప్పేవాళ్ళ? మా చైనా యుద్ధం వచ్చింది కాబట్టి మన అందరం కూడా కలిసి మన దేశాన్ని రక్షించుకోవాలి. ఒక జ్ఞాపకం ఉందా ఏదైనా వరుస? జ్ఞాపకం లేదా? ఓకే, సరే. ఒక అల్లూరి సీతారామరాజు అభిమన్యుది ఒక వరుస వేయండి. అంటే నాకు మీకు ఓపిక ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఓపిక అంటే ఇది ఒకటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు యాక్సిడెంట్ అయ్యి తలకాయ పగిలి మొత్తం కూడా వద్దు కోమాలకు పోయింది. ఓ ఐఎమ్ సారీ, ఇబ్బంది పెట్టను. పోతే అందుకని జ్ఞాపక శక్తి వద్దు. చెప్పండి. ఆ రకంగా ఏది జ్ఞాపకం చెప్పండి. ఏదైనా చూసి పర్లేదు. అట్లా జ్ఞాపకం. ఇప్పుడు సంగీతం పాడుతున్నారా? చూసి పాడతారు. ఇప్పుడు ఫిజికల్ గా వీక్ అయిపోయింది. కాళ్ళలో కూడా రాళ్ళు ఉన్నాయి, నిలబడలేను, ఎక్కువసేపు నడవలేదు. అయ్యో. కూర్చొని ఇప్పుడు అవన్నీ చేయలేను కాబట్టి భక్తి సంగీతం అని అంతే అన్ని దేవాలయాల్లో పోయిన నెల యాదగిరి గుట్టలో చేశాను, వేములవాడలో చేశాను, తిరుమలలో చేశాను, భద్రాచలంలో చేశాను. ఇక అట్లా అనేక దేవాలయంలో మండపాల్లో గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ చేశారా? అన్ని దేవాలయాల్లో మండపాల్లో చేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు మీ టీంలో?
ఆ టీము 10-12 మంది ఉన్నాం. మొత్తం భజనలు చేస్తారా? భజన అంటే భక్తి సంగీతం భజన. వాళ్ళ చేస్తే ఏది పాడమంటే అది పాడతాం. రాముడికి కూడా ఉంటే రాముడి పాటలు పాడతాం. అవును. శివుని కూడా ఉంటే శివుడివే పాడతారు. ఎవరికి ఏది కావాలంటే. మీరు రాస్తారా? మీరు ఇక ఒకప్పుడు రాసేది కానీ ఇప్పుడు రాయట్లేదు. అది సంగీతం కూడా చేస్తారా పాటలకు? సంగీతం బాణీలు కట్టుకోవచ్చా? కట్టవచ్చు. అంటే అందరూ వాడేది మనం పాడితే మనకు విలువ ఉండదు. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. అవును. మనకంటూ ఒక ఒరవడి ఉండాలి. అవును. మనదంటూ ఒక అది ఉండాలి. మనం ఎవరిని కాపీ కొట్టదు. మనకంటూ ఒక క్రియేషన్ అది ఒకటి ఉండాలి. ఓకే, అదేనమాట. అలా నడుస్తుందండి. ఇట్లా నడిచింది. ఆ తర్వాత గాత్ర ఉంది భగవంతుడు ఇచ్చినట్టుగా. పౌరాణిక నాటకం నేను 1976 హైదరాబాద్కి వచ్చాము. అవును. వచ్చేస్తే అక్కడి నుంచి ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. చాలా ఇబ్బందిగా ఉండి ఇక్కడ మన పబ్లిక్ గార్డెన్ పడుకున్నాం. అప్పుడు ఏం తెలియదు, నీళ్లు తాగాలి, పడుకోవాలి. ఎవరో మే అటువంటి వాళ్ళు కనపడితే అయ్యా మాకేమైనా ఉద్యోగం ఇస్తారండి. అమాయకత్వం ఏం తెలియదు, ఏమీ లేదు. నేను ఒక పూట ఎట్టే పడుకుంటే పేపర్ పట్టుకొస్తా, చూస్తే కళాకారులు కావాలి అని దాంట్లో ఉంది. ఎక్కడ అంటే డిపిఆర్ఓ వాళ్ళకి ఏం చెప్పన్నారు. ఆయన ఎవరు గౌడు, అశోక్ గౌడ్ ఎవరు ఉంటే డిపి, ఆయన ఉండి సెలక్షన్ పెట్టుకుంటే నేను పోయి నేను బుర్రకథ ఆర్టిస్ట్ని సార్, నాకు ఇది అంటే వంతలేదంటే వంతలు నేను కొత్తగా వచ్చిన ఆయనది భయం నాది. అభిమానంతో నేను సెలక్షన్ చేస్తున్నా, ఈ విద్యను చూసుకొని తయారు చేసి ఒకసారి వచ్చి పర్ఫార్మెన్స్ అంటే ప్రదర్శన ఇయ్యి, మంచిగా ఉంటే నీకు రెగ్యులర్ చేస్తాం అన్నారు. కష్టపడి ఇబ్రాహీంపట్నం పోయి ఇద్దరు నాకు తగ్గడం చేసుకొని అడవిలో పోయి రాసుకొని పాడుకొని అక్కడి నుంచి చేసి ఇక్కడ చూపిస్తే అక్కడిని సెలెక్ట్ చేస్తే అట్లా అనేటువంటిది అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు కాలం ఉన్నంత వరకు నడిచింది ఇది. అవును. రంగసాయి భట్ ఆయనకు ఉండే జాయింట్ డైరెక్టర్. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కళను బాగా చేశాడు. డిపిఆర్ అని పెట్టి అన్ని జిల్లాల నుంచి కళాకారులకి ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. కేవి రమణాచారి గారు అప్పుడు కమిషనర్ ఉండే, వారు కూడా ప్రోగ్రామ్ సారా నిషేధం మీద, చదువు వెలుగు, అక్షర జ్యోతి మీద, పర్యావరణం పరిరక్షణ మీద, అక్కడి నుంచి కుటుంబ నియంత్రణ మీద, పొదుపు సంఘాల మీద, ఇలాంటి అనేక ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా మమ్మల్ని వాళ్ళ ఆనాడు ఉపయోగించుకున్నాక అంతలోకి హైదరాబాద్ రేడియో స్టేషన్కి పోయి నేను పాట పాడతా మీ రేడియోలో అంటే, ఇట్లా కాదండి వాడు పద్ధతి చెప్పింది, దీనికి ఆడిషన్ ఉంటుంది అంటే సరే పోతే దాంట్లో మేము పాడితే ఆ రేడియో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. మొదటిసారి పోయింది, రెండోసారి సెలెక్ట్ చేసుకున్నారు. రేడియోలో కూడా పాడటం మొదలుపెట్టినాం. ఆయన చెప్పిండు అప్పట్లో ఎవరో ఆమె మాకు వింజమూరి సీతాదేవి గారు రేడియో స్టేషన్ ఉండేవారు. అవును. అప్పుడు జానపద గేయాలు, ఈ బుర్ర కథలు ఇవన్నీ వాడిన. అప్పుడు నరసింహమూర్తి గారు అని ఒక మంచి కళాకారుడు ఉండే అప్పట్లో. అవును. నరసింహమూర్తి. అవును. నాకు అతను పరిచయం ఉండే. ఫోక్ సింగర్. ఆయన అన్ని ఇక్కడ సిటీలో ఎట్లా ఉండాలి, ఇక్కడ పద్ధతి లేనిది ఎట్లా, అవన్నీ చాలా విషయాలు చెప్పి నాకు ఎంకరేజ్ చేసిండు ఆయన. వెరీ గుడ్. ఒక గొప్పవాడు, మంచి. ఆ రకంగా అతని ప్రోద్బలం నాకు ఉంది. రేడియో వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు ఇక్కడ కాదు, దూరదర్శన కొత్తగా పడింది, అక్కడికి వెళ్ళి దాంట్లో వాడాలి అన్నారు. మేమే పంపిస్తాం అన్నారు. అప్పుడు వీళ్ళు పంపిస్తే దూరదర్శన్లో కూడా ప్రోగ్రామ్ చేసినాం. వెరీ గుడ్. అట్లా నా ప్రస్థానం, జీవన ప్రయాణం అంతా అట్లా సాగింది. అప్పుడు ఏఆర్ కృష్ణ గారని ఇక్కడ నాటకాలు చూసినాం. నాటకాలు చూస్తే ఆయన నాటకాలు మాలపల్లి అని అవన్నీ బాగా ఉన్నాయి. 7 స్టేజీలు వేసి ఒకే సమయం సినిమాలు నాకనే ఉండేది. అవును. నాటకమే సినిమాలా కనిపించింది. అవును. నాకు బాగా ఇస్తుంది. నేను పోయి 2 కాళ్ళ మీద పడ్డా, నాకేదన్నా దారి చూపించని. పిచ్చిమూడా కొడుకు, నేను దారి చూపించేది ఏంద్రా, ఇవి వస్తే నేర్పుతాను, నీకు ఏమైనా ఉంటాయి, అంతే కదా, నేను నీకు ఉద్యోగం ఇయ్యను అన్నాడు. నేను ఆయన దగ్గరికి పోయేది, సాయంత్రం పోయేది, దండం పెట్టేది, ఇక వాళ్ళకి కావాల్సిన సేవలు చేసి, గురువు దగ్గరికి పోతే సేవ చేస్తే విద్య, అంతే కదా. మరి వెనుకట అంతే కదా, గురు శిష్య పరంపర కింద. ఆయన
నీవు ఇక్కడే మాట్లాడకుండా కూర్చో, మేము మాట్లాడేది వింటే నీకు నాలెడ్జ్ వస్తుంది అంతే. ఒక మాట చెప్పిండు అంతే. నీవు ఇక్కడ సేవ చేస్తే ఒకప్పటికి నీకు ఉపయోగపడుతుంది నాలెడ్జ్ అన్నాడు. అంతే. ఆ రకంగా అయిన తర్వాత అక్కడ చాట్ల శ్రీరాములు, పెద్ద పెద్ద వాళ్ళంతా మొదలు నాగు శర్మ గారు, దీక్షిత్ భిక్షు, అక్కడి నుంచి ప్రసాద్ రెడ్డి, అవును, అక్కడి నుంచి మన నూతన్ ప్రసాద్, చిరంజీవి, ప్రభ, రాళ్లపల్లి, విజయ్ కుమార్ గారు ఉండే కదా ఒక ఆయన, విజయ్ కుమార్ నల్లగా ఉండేవాడు ఇట్లా జుల్పాలు, విజయ్ కుమార్ అని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఇల్లు గుర్తులేదు కానీ అజ్జవరపు వాడు ఒకడు ఉండేవాడు. ఆ రకంగా అంటే నేను అవన్నీ నేను వేస్తుంటే నీకు ఇప్పుడే కాదు నాలెడ్జ్ సంపాదించుకో, నాటకం చూడు, నీకు ఏ పాత్ర కాదు నీకు సెలెక్ట్ చేసుకో, అప్పుడు మేము పరిశీలిస్తుంటే అవన్నీ నాకు చేసుకుంటే దాంట్లోకి సతీదానసురం నా బుర్రకు దగ్గరగా ఉంది. యక్షగానం సంబంధించింది. అవును. దాంట్లో ద్విపదాలు ఉంటాయి, అవును, రాగాలు ఉంటాయి, అవును, రాగ ఛాయలు అవన్నీ ఉంటాయి. ఆ సతీదానసురం ఆయన యక్షగానం రాసిండు. దూరదర్శన్కి ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఇక్కడ పంజాబీ హోటల్ ఉంటే అక్కడ రామంతపూర్లో కట్టిండు. అవును. కట్టేటప్పుడు మొట్టమొదటి ప్రోగ్రామ్ అప్పుడు పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్ అండి. అవును. ఇక ఆయన పిలిస్తే ఆయన రాలేదు, కానీ పిలిస్తే సతీదానసురం యక్షగానం చేస్తుంటే నేను పోయి కూర్చుంటే బాగా నాకు ఈజీ అనిపించింది. దాంట్లో నేను ఒక శిష్యుడు క్యారెక్టర్ ఇద్దరు ఉన్నారు, ఆయన ఒకరిని పెట్టుకున్నాడు. నీకు చూడు చేస్తే నిన్ను పెడతాను, లేకుంటే వాడిని పెడతాను పోటీ పెట్టిండు. నేను ఇంకా ఆయన చూసి నేర్చుకున్నాను. మళ్ళీ ఇంటికి పోయి పెద్ద వాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అక్కడ ఏం చేసిన వాడు చూసి మళ్ళీ రాకపోతే మళ్ళీ మరుసటి వీడు ఎట్ట చేస్తుండే ఏం చేస్తుండు అవన్నీ కూడా పసిగట్టి చేసి చూపించిన. సార్ రిహార్సల్లో వాడిని పక్క పెట్టి నాతో చెప్పిస్తే అందరు నాకు బాగుందన్నారు. నేను సెలెక్ట్ చేస్తే అప్పుడు మా దూరదర్శన్ ఓపెనింగ్లో సత్యదానస్వరం దాంట్లో నేను ఆ నాటకంలో రకంగా. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఆ తర్వాత కాలంలో మళ్ళీ రేడియో స్టేషన్లో ఈ మనం ఎందుకు డ్రామా ఆర్టిస్ట్ కాకూడదు అని ఇక్కడికి వచ్చి చేస్తే అప్పుడు ఆయన ఉండే జీడికుంట రామచంద్రమూర్తి, అవును, వార్తలు చదువుతుండే ఆయన్నే ఇక్కడ డ్రామాకు కూడా వచ్చింది. అవును. ఆయన ఉంటే పోతే ఇంకా కొంత నేర్చుకోవాలి బాబు అని చెప్పి అన్నాడు. అన్ని విషయాలు చెప్పిండు, కొన్ని ప్రశ్నలు అవన్నీ చెప్పిండు. అవన్నీ చూసినాక అది రేడియోది కూడా డ్రామా ఆడిషన్ పాస్ అయింది. అంటే హైదరాబాదు స్టేషన్లో ఎన్ని రకాలైనటువంటి అన్ని నేను పాస్ అయింది సార్. ఒకటే అన్ని టెస్టులు, అన్ని ఆడిషన్ టెస్టులు, ఫోక్ సంగీతము, లలిత సంగీతం, నాటకం. అయితే ఒకసారి ఏమైంది, ఇప్పుడు మీ వయసు ఎంత? 75 ఏళ్ళు. 75 ఏళ్ళు. ఒకసారి డ్రామాకు నాకు అవకాశం ఇవ్వని దూరదర్శన్ పోయినాం. ఒకప్పుడు వెళ్తుంటే నాకు ఇవ్వకుంటే నన్ను ఆడిషన్ కావాలి దీనికి అన్నారు. అవును. నటించంటే ఏకపాత్ర నటుడు అని ఒక నటుడు నటిస్తే 3 సార్లు ఫెయిల్ చేసి. అయ్యో, నాకు అన్యాయం అనిపించింది. నేను దూరదర్శన్ ఢిల్లీకి రాసుకున్నాను, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది, మీరు కలగజేసుకోవాలి, మీరు నాకు టెస్ట్ తీసుకోవాలి, ఇక్కడ చాలా అరాచకం జరుగుతుంది అని అంటే అక్కడి నుంచి ఒక వాడు పంపించిండు. మీరు నాకు న్యాయం చేస్తే కోర్టుకు పోతా అని చెప్పిన. అబ్బో, అంటే ఢిల్లీ నుంచి నాకు పంపించింది, మీరు రండి జస్ట్ నేను స్క్రీన్ టెస్ట్, వాయిస్ టెస్ట్ అవన్నీ కూడా పాస్ అయినా. ఓకే. గుర్తుపెట్టుకుని నాకు వాడు ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు. అయ్యా, ఇవ్వకపోతే నేను 16 సింగిల్ ఎపిసోడ్, అప్పుడు 28 నిమిషాలే కదా, సింగిల్ ఎపిసోడ్ కొన్ని చెడపకరా చెడవు, కలుపు మొక్కలు, అవును, అమ్మాయి పెళ్ళి, అవును, వరకట్నము, అవును, ఇటువంటి సబ్జెక్టు మీద రాసుకొని నాకు కొంతమంది బాగు చేసుకొని అప్పుడు కొంతమంది మా గురువు గారి దగ్గర సార్ ఫైనల్ ఎట్లుందని ఆయన అడిగి అప్పుడు జిఎస్ఎన్ శాస్త్రి గారు మా దగ్గర ఉండేవారు ఆఫీసరు, ఆయన మంచి అందరినీ జ్ఞాపకం చేశారు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ జ్ఞాపకం చేశారు. సీతారామయ్య గారు తెలుసా? ఈరంకి సీతారామయ్య గారు కూడా మా దగ్గర పనిచేశారు. ఈరంకి సీతారామయ్య మంచి మిత్రుడు.
వేలేపల సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఒక అతను ఉండే. అవును ఉండే. తెనాలి ఆయన హరికథ చెప్పేవాడు. మా దాంట్లో ఆయన ఒక ఆర్టిస్ట్ ఉండే. అవును. ఆ తర్వాత జమున గారు ఆమె ఒకటి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి మీకు. అవునండి. నా అదృష్టం ఏంటంటే నేను నా పట్టుదల అలాంటిది. అచ్చా. నేను అక్కడ పోయి కూర్చునేది, 2 కాళ్ళు మొక్కేది, అంతే. నేను ఇక్కడికి వచ్చాను, నాకు కొద్ది అవకాశం బ్రతుకుతారు అంతే కదా మరి అని ఇట్లా ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి జమున గారు కూడా అప్పుడు నరకాసుడు అని ఒక టీవీ ఫిలిం చేసింది. అవును. చేస్తే దాంట్లో కూడా వచ్చిన క్యారెక్టర్. ఓకే. అది అయిపోయిన తర్వాత అలా జరిగింది. ఓకే. ఇటువంటి ఎన్నో చాలా. అక్కడి నుంచి పౌరాణిక నాటకాల దృష్టి మళ్ళీంది. ఒక అప్పట్లో 5 ఆల్రౌండర్ అయిపోయారు అయితే. నేను ఒక రకంగా ఆల్రౌండర్. ఇప్పుడు కపిల్ దేవ్ అన్నట్టు. లేవలేను, ఉరకలేను, కానీ గొంతుతో కూడిన పని ఏదైనా చేయగలను, చేస్తారు. ఇప్పుడు కూడా అప్పుడు పౌరాణిక నాటకాలు అప్పుడు ఒక 5-6 టీములు ఉన్నాయి హైదరాబాద్. వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు పెద్ద పెద్ద వేసి చిన్న నకులుడు, సహదేవుడు పోతే మన మీరు బాగా ప్రాక్టీస్ చేశారు. అందులో కూడా చేశారా? చేశాను. వెరీ గుడ్. హైకోర్టు రిజిస్టర్ అక్కడ ఉమా అవును. నాంచారాయ్ గారి టీము చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అర్జున్ రావు టీం ఉంది, పోతారా ఎప్పుడైనా? నేను ఇప్పుడు పోలేను. పోతలేరా? అప్పుడు పురుషోత్తం రావు గారని ఆయన బ్యాంక్ మేనేజర్. అవును, పురుషోత్తం రావు. మన ఏజీ వాళ్ళది కూడా ఉండే కదా, బాబురావు. బాబురావు అంటే చేయలే, కానీ వీళ్ళన్నిట్లో చేశారా? అప్పుడు ఈ పౌరాణిక నాటకం శ్రీహరి ఉన్నాడు కదా ఒక అతను, శ్రీహరి గారు. ఆయన డైరెక్టర్, ఆయన విలేకరిగా ఉండే. దాసనారాయణ గారికి ఉండే. గుడిపూడి శ్రీహరి కాదు నేను చెప్పేది. ఈ పౌరాణిక నాటకాలు చెప్తుంటాడు చూడు, విజయనగరం అతను, పొడుగుగా ఉంటాడు చూడు. ఆయన గుడి మీరు వేశారా? నాకు పరిచయం లేదా? ఓకే. అయితే శ్రీహరి అనే నారాయణరావు గారి దగ్గర ఒక ఆయన ఉండే. అవును. అయితే అప్పుడు ఈ దీక్షిత్ వర్క్ షాప్ ఒకటి పెట్టిండు 88లో. అవును. దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యి దాంట్లో కొంత అభ్యాసం తీసుకున్నాను. ఓకే. మాకు ఏఆర్ కృష్ణ గారే కావాల్సినంత ఫీడింగ్ ఇచ్చారు. దీక్ష ఆయన స్టూడెంట్ అంటే మీరు మరి ఎంత నాలెడ్జ్ ఉండాలి. రంగస్థలం మీద అయితే ఎట్లా ఉండాలి, బ్రైట్ గా ఉండాలి. అదొక టీవీలో సినిమాలు అయితే స్లోగా ఉండాలి, కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ వాయిస్ బ్రైట్గా ఉండాలి, అక్కడ స్లోగా ఉండాలి. ఇది కొంచెం కళాకారుడి కంటే ప్రసన్నంగా ఉండాలి, బాడీ మంచిగా ఉంచుకోవాలి, పొజిషన్ మెయింటైన్ చేయాలి. అవన్నీ కూడా మెలకువలన్నీ వాళ్ళు చెప్పారు. ఒకసారి ఇంకేమేం చెప్పారు? అక్కడి నుంచి జగ్గయ్య గారు, ఆయన ఫ్రెండ్ జగ్గయ్య గారు. జగ్గయ్య గారు ఒకసారి ఏఆర్ కృష్ణ గారి ఇంటికి వచ్చింది. అవును. నన్ను ఆయన పరిచయం. జగ్గయ్య గారి సినిమాలు చాలా చూసాం. నాగేశ్వరరావు ఫేమస్ కదా వాళ్ళంతా. అయితే ఆయనతో కలిసి నాకు దేవుడినే చూసినట్లు అనిపించింది. మంచిది బాబు, ఏఆర్ కృష్ణ దగ్గర పడ్డావు నీవు, జీవితం బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు అన్నారు. బ్లెస్సింగ్ ఇచ్చాను. అన్నట్టుగానే చాలు, పెద్దవాళ్ళ ఆశీస్సుతో అంతే కదా ఈ స్థితిలో. అంతే కదా. ఆ తర్వాత ఏమైంది, తెలుగు యూనివర్సిటీ అని పెట్టాడు ఎన్టీ రామారావు. అక్కడ పోయినా నేను వైపీ రాజనే ఎవరు ఉండే, ఆయన బుర్రకథ మాస్టర్. ఏం రాకపోయినా నాతో వంట వచ్చేటోడు. అవును. పొట్ట తిప్పలు తూర్పు గోదావరి జిల్లా. అవును. ఇక్కడికి వచ్చి సరే ఆయన చెప్పిండి, అయిపోయింది. ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావుకి దగ్గరికి మేము పోయినాం. అవును. ఎట్లా నా గురువు, నేను హరికథ వచ్చు, నాకు వచ్చా హరికథ. వీరగంధం వెంకట సుబ్బారావు గారిని మహానుభావుడు. అవును, నెంబర్ 1 మంచి పట్టు. నాకు తెలిసినంతలో ఆయన దేవుడు. అవును, దేవుడే. ఆయన చాలా హరికథ పితామహుడే. వారు హైదరాబాద్కు వచ్చి కోటా సచ్చిదానంద శాస్త్రి, ఆయన ఇద్దరు సమవుజ్జీలు కదా. అయితే ఆయన రవీంద్ర భారతికి ఒకసారి వస్తే అందరూ ఆయన్ని చేస్తుంటే ఎవరైనా ప్రముఖుడు ఉన్నట్టున్నారు. నేను ఆయన దగ్గరికి పోతే ఎవరైనంటే నా హరికథ చెప్పాడంటే, ఆయన హరికథలు నేను రేడియోలో విన్నట్టు నాకు గుర్తు. అవును, చాలా అద్భుతం. అవును. ఆయన 2 కాళ్ళ మీద పడి ఆయన రేడియోలో విన్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తున్నా, నేను నీకు శిష్యుడు కావాలని ఉందంటే అలాగా అన్నాడు. అంటే కొంతమందిని పోగు చేసుకో, నేను ఇక్కడ వచ్చి మీకు శిబిరం పెడుతుంటే. ఇప్పుడు నరసింహారెడ్డి ఈ మాటలు విన్నాడు అక్కడ. అప్పుడు డైరెక్టర్ ఉండే, మాకు డైరెక్టర్ ఉండే. అవును, నరసింహారెడ్డి కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్. ఆయన ఏమన్నాడంటే, లేదు వీరగంధం గారు, మీరు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇక్కడ ఒక వర్క్షాప్ చేయండి,
వర్క్షాప్ చేస్తే ఇటువంటి ఔత్సాహికులకు పనికొస్తుంది, మీరు మార్గదర్శకులతో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అని వారు అన్నారు. అంటే అప్పుడు ఆయన వర్క్షాప్ పెడితే ఆయన దగ్గర మేము బుర్రకథ శిక్షణ శిబిరం 30 రోజులు అంటే రవీంద్ర భారతిలోనే నేను నేర్చుకున్నారు. అవును, ఇదే రవీంద్ర భారతి. అవును. అప్పుడు చెప్పింది అంటే గజేంద్ర మోక్షం మాకు చెప్పించారు. అవును. ఆ తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యింది. అవును. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గురువు శిష్య పరంగా అప్పుడు నాగలక్ష్మ అని ఆవేట్స్లో ఎన్టీ రామారావు ఇంటికి పక్క సందులో ఉండేది, అదైతే చెప్పేటాన్ని. అవును. గురువు గారు అక్కడికి వచ్చి ఆమె శిష్యురాలని. అవును. ఆమె ఇల్లు పాతది, పెంకుటిల్లు పెద్దది ఉండేది. అవును. అక్కడికి పోయి అక్కడ మా శిక్షణ. ఓకే. అయితే ఎన్టీ రామారావు పక్కకి వెళ్ళి. అవును. ఎన్టీ రామారావు గారికి వీరగారు మంచి సన్నిహితం. ఉంది. అంటే మేమన్నా గురువు గారు రామారావు గారు అంటే మేము ఎప్పుడు చూడలేదు, ఒకసారి మమ్మల్ని తీసుకోవాలంటే మేము 10-12 మంది ఉన్నాం. సరే ఆయన పొద్దున్నే పోవాలిరా అన్నాడు. మేము అక్కడే పడుకునేవాళ్ళం కదా రాత్రి. అవును. ఇక అక్కడి నుంచి ఒకసారి పొద్దున్నే లేచి శుభ్రంగా ఉండాలి. ఆయన 5 గంటలకి 4 గంటలకు లేస్తాడు, ఆసనాలు చేసుకుంటాడు, యోగా చేసుకుంటాడు, పాలు తాగుతాడు, అట్లా కూర్చుంటాడు. ఆ టైంలో మనం పోవాలి, అప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టే హ్యాబిట్స్లో అక్కడే పడుకొని గురువుగారితో పాటు పొద్దున్నే పోయినాం. పోయి అందరు కాళ్ళదండ పెట్టాం. ఓ వీరంగంధం గారు, ఎవరు వీరంతా మీ శిష్య పరివారంతా వచ్చారా అన్నారు. అవునండి మిమ్మల్ని చూస్తారట, దగ్గర వచ్చాను మీ నా శిష్యులు అంటే. ఓ సరే మంచిగా నేర్చుకోండి అని అన్నారు. అందరికి చెయ్యి నా నర్తి మీద చేయబెట్టి అని ఆశీర్వచన. అది నా అదృష్టం. మహానుభావుడే. అవును. ఆ తర్వాత ఆయన ఎలక్షన్లో పోటీ కోసం అంటే నేను బుర్రకథలో చెప్తున్నా కదా, నా పద్మశ్రీ నాదర్ గారు బాగా గుర్తుపడతాడు ఆయన్ని. ఓకే. ఎన్టీ రామారావు. అబ్బాయి ఎంతమందిని జ్ఞాపకం చేస్తున్నారండి మీరు? నాదర్ గారి కొడుకులు నాకు తెలియకుండా నాకు వంతగా చేసిండు. అవును. హైదరాబాద్. అవును. చిన్నవాడు 2 కొడుకులు ఆయన. 2. అవును. చిన్నవాడు నాకు, పెద్దవాడు బాగా, చిన్నవాడు కూడా ఏముంది, 2 తెలిసి నాకు వంతగా చేసిండు. నాకు తెలియదు నాదర్ కొడుకులని. నాదర్ కొడుకు నాకు ఇయ్యారని వాళ్ళ భయం, చెప్పలేదు. అయితే అప్పుడు ఎలక్షన్స్ వస్తే పాటలు ఏదో పాడాలి, క్యాసెట్లు చేయాలి అది అని చెప్పంటే తెలుగుదేశం మీద మేము పాట కట్టి ఒక బుర్రకథ చేసినాం. ఓకే. నేను నాదర్ గారి అబ్బాయి ఇంకోటి. ఓకే. అవును. చేస్తే అప్పుడు ఆయన సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్టరు. ఆయన అప్పుడు ఒక తిరుపతి ఆయన మంత్రి ఉండే, ఇప్పుడే చెప్తాను. అయితే ఆయన ఉంటే మాకు అక్కడ శిక్షణ శిబిరం ఇచ్చి మాకు వచ్చి అన్ని అక్కడ ప్రదర్శించేవాడు. ఆయన రాఘవేంద్రరావు ముందర ఆయన టీవీలు సెలెక్ట్ చేసేవాడు. అట్లా జరిగింది. తర్వాత అదే పరంపర ఆయన మన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు చూడండి ఆంధ్రాకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కూడా అదే పరిస్థితిని అనుసరించాడు. మేము అప్పుడు క్యాసెట్ చేస్తే అందరూ ఆంధ్రదేశం అంతా మా పాటలు పాడినాయి. అవును. అది మా అదృష్టం. అట్లా ఈ ప్రయాణంలో కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ లీడర్ అప్పుడు ఆ తర్వాత కాలంలో కూడా రామారావు పోయిన తర్వాత మళ్ళా ఆయన వచ్చిండు మన కర్నూలు, ఆయన డోను, ఆయన పేరు ఏదో ఉండే, చాలా ఎత్తుగా ఉంటాడు ముఖ్యమంత్రి. ఆయనే అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యింది. అవును. ఇక మేము కళాకారులు అందరికీ ఆనాటి రోజు మాతో పని మేము అందులో గవర్నమెంట్లో వాళ్ళతో మాకేం పని లేదు, కానీ మాతో వాళ్ళ పని పడేది. అవును. ఇంట్లో ఉంటే పిలుచుకుని పోయి. అవును. ఆనాటి పరిస్థితి అట్లా ఉండేది. అయితే మేము కోట్ల విజయభాస్కర్ టైంలో ఇప్పుడు రెవెన్యూ మంత్రి కమతం రామిరెడ్డి అని ఉండే రామిరెడ్డి గారు. అవును. రామిరెడ్డి గారు, కమతం రామిరెడ్డి గారు, కమతం పరిగి ఆయన పరిగే. అవును. సొంత ఊరు. అవును. అంటే రెవెన్యూ మంత్రి. అప్పుడు ఇక్కడ శబ్దాలయ స్టూడియో సొంతంగా కట్టిండు మన ఎవరు, ఎంఎస్ రెడ్డి మల్లెమాల అంటారు ఆయన. అవును, మల్లెమాల కవి. ఆయన ఏం చేసిండంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కళాకారులు కావాలి, ఒక సెలక్షన్ కమిటీ పెడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి పిలిస్తే 32 దళాలు వచ్చినాయి. అబ్బు, 32 దళాలు. అందులో నేను ఒక మంచిది తాగుతారా? మళ్ళా కొంచెం తాగండి.
సరే, ఇంకా చాలా జీవితం చాలా, ఎందుకంటే 70 సంవత్సరాలు కాబట్టి, వసంతాలు కాబట్టి చెప్పండి. అప్పుడు ఎంఎస్ రెడ్డి దగ్గర పోతే మా బృందం కూడా సెలెక్ట్ అయింది. ఓకే, సెలెక్ట్ అయితే అప్పుడు ప్రభంజనం అని ఒక సినిమా తీసిండు ఆయన. ప్రభంజనం, అవును, సినిమా వచ్చింది. అవును, ఎంఎస్ రెడ్డి తీసిండు, అవును, కాంగ్రెస్ పార్టీ మీద. అవును, కృష్ణా విజయ నిర్మల అది వాళ్ళ స్టూడియో ఎన్టీఆర్కి అగైనిస్ట్గా, ఎన్టీఆర్కి అగైనిస్ట్గా, ఆయన టీడీపీకి అగైనిస్ట్గా ఆయన ఏదో మండలాధీశుడు ఏదో తీశాడు కదా, తీస్తే దానికి వీళ్ళు ఈ ప్రభంజనం అని తీసిండ్రు. ప్రభంజనం అప్పుడు ఆ స్టూడియో కృష్ణ స్టూడియో ఉంది ఆయనది, అవును, ఏదో పేరు ఉంది దానికి, అవును, పద్మాలయ స్టూడియో. దాంట్లో మా బుర్రకథ బృందం ఉంటే మా దాంట్లో ఒకడు ఏం చేసిండు స్వార్థపోడు, నీవు సినిమా అంటే ఎన్ని లక్షలు ఇస్తారో నాకు 5,000 కావాలి లేకుంటే ఈ ఆశలు అన్నీ అయిపోయినాయి. అప్పుడు రాకపోతే చాలా ఇబ్బంది అయింది. ఎంఎస్ రెడ్డి నాకు ఆ బాధ్యత ఒప్పచెప్పిండు. ఆ రియాజ్ అన్నీ అయిపోయినాయి. షూటింగ్ నాడు వాడు రాకపోవడం కానీ మేము ఆయన దగ్గర భయపడుతూ పోయినాం. సార్ మా మొహాలకి ఏమి ఉంటుంది, సినిమా కాబట్టి సినిమా పెడితే బాగుంటుంది. ఏందా ఇప్పుడు చెప్తావు అంటే, లేదు సార్ అదైతే బాగుంటుంది అంటే ఏం చేయమంటావు అంటే, సినిమా ఆడుతుంటే ఎవరితో చేయించమంటున్నాడు అంటే, మన కడప ఆయన ఉంటే చూడు హాస్య నటుడు మంచి గొప్ప ఫేమస్, ఈ మధ్య చనిపోయింది పాప, బ్రాహ్మడే, మన చంద్రమోహన్కు బుర్రకథ వచ్చు, రాళ్లపల్లికి బుర్రకథ వచ్చు, ప్రభ బుర్రకథ చెప్పింది. అయ్యా వీళ్ళు ముగ్గురు అయితే బాగుంటుందని చెప్పిన. అవును, అంటే అదేదో నువ్వు చూసుకున్నాడు. నాకు వాడు పరిచయం లేదంటే వాడు ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చిండు, ఒక మనిషిని ఇచ్చిండు. మాట్లాడేది నీవు, వీళ్ళు నీకు కల్పిస్తూ మాట్లాడుకోపోవను అంటే కృష్ణ గారి దగ్గరనే ఆఫీస్కి పోయి అక్కడ అప్పుడు ఎస్టీడీ ఫోన్లు, అవును, ఆ ఎస్టీడీ ఫోన్లో అక్కడి నుంచి ట్రంకాలు చేసి మద్రాసుకు మాట్లాడితే, ప్రభా గారికి మాట్లాడితే, తమ్ముడు నేను ప్రెగ్నెంట్గా ఉన్న పనికిరానన్నది. ఆయన రాళ్లపల్లి గారు కూడా మా ఏఆర్ కృష్ణ శిష్యుడు. అవును, ఆయన ఉండి తమ్ముడు ఇటు నేను ఏఆర్ కృష్ణ శిష్యుడిని, నేను ఎంఎస్ రెడ్డి దగ్గర ఒక ప్రోగ్రాం చేస్తున్నా, నేను డైరెక్షన్ చేస్తున్నట్టు. అంత పెద్దవాడు అయిన ఎవరా నీవు అన్నాడు. అవును, అంటే మీ అందరి దీవులు అన్నా అంటే నేను చేస్తున్న బుర్రకథ ఉంది, రికార్డ్ అయిపోయింది వాయిస్, లిప్ మూమెంట్ ఇవ్వటమే, యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. రావాలంటే మా పెద్ద మా 18 ఏళ్ళ మా చనిపోయింది, డెడ్ బాడీ కూడా డిస్పాచ్ చేయలేదు నాన్న, అందుకని నేను రాలేనురా అని అన్నాడు ఆయన. పాపం. సరే అంటే చంద్రమోహన్ ఫోన్ చేసిన. చంద్రమోహన్ చేస్తే, బాబు ఇట్లా ఎంఎస్ రెడ్డి ప్రొడక్షన్ అండి, ప్రపంచం సినిమా ఉంది, బుర్రకథ నాకేం వచ్చి ఇప్పుడు అన్నాడు. అది వేరే మేకప్ చేస్తాము, వాయిస్ ఉంటుంది, ప్రతి సింగిల్ బిట్ టేక్ తీసుకుంటాను నేను, మేము ఎడిటింగ్లో చూసుకుంటాం కాబట్టి. మీకు దాంట్లో కూడా అనుభవం ఉందా, కెమెరాలో డైరెక్షన్లో? దాంట్లో కొంత అనుభవం వచ్చిందా? అనుభవం. నేను ఈ మంది రామారావు దగ్గర ఫిలిం డైరెక్టర్ పనిచేసిన. అమ్మని ఎంత పెద్ద కెరీర్. ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు నీకు? నీ శిష్యులు ఎంతమంది ఉన్నారు? శిష్యులు అనేది ఎప్పటికప్పుడే సార్, అంతే, ఏ పరగడిపే. ఎందుకంటే కళాకారులకు ఒక స్టెబిలిటీ ఉండదు, అంతే కదా. పెడితే పెండి కొడతారు, లేకుంటే చావు కొడతారు. అయ్యో పరిస్థితి. మళ్ళీ ఒకసారి చెప్పండి. పెడితే పిండి కొడతారు, లేకుంటే చావు కొడతారు. అబ్బాయి ఎంత మంచి అనుభవం. మీరు రారాజులు అంటారు, చప్పట్లు కొడతారు. రంగస్థలం దిగితే నీకు ఎవరో ఉంటే అంటారు, అంతే కదా. తమ్ముడు ఇంకోసారి కొద్దిగా నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నాకు టైం లేదబ్బా తర్వాత కలవండి అంటారు. అవును, ఈ వ్యవస్థ అంతే. ఇవన్నీ అనుభవం. కానీ వెనుకకేముండదు, వెనుకకేముండదు, ఏం లేదు. అయితే బతుకులు దుర్భరంగా ఉంటే ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి మరి? నేను ఒక్కటే ఆలోచన చేసినది. నాకు అప్పటికి 2 పిల్లలు పుట్టిండ్రు. నేను కిరాయి లేకుండా మారుమూల గుంటూరులో అది సరూనగర్లో ఒక పాడుబడిన ఇల్లు బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు, కిరాయి కట్టలేక. ఓకే, అలాంటి పరిస్థితి దుర్భరమైన జీవితంలో వచ్చిన నేను. అదే ఇప్పుడు సొంత ఇల్లు ఈ మధ్యలో అమ్ముకున్నా. అవునా? అయితే అప్పుడు సొంత ఇల్లు అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాణి కుమితిని గారని ఉండేవారు. అవును. ఉంటే నేను ఆమె నన్ను బాగా ఇష్టపడింది. కమల్ కుమార్ కానీ ఎస్పీగా ఉన్నారు.
సివి నరసయ్య గారు అని పోలీస్ కమిషనర్ ఉండేవారు. ఓకే. మల్లాది సుబ్బమ్మ గారు సివి నరసయ్య గారు పోలీసు వాళ్ళకి సంబంధించింది ఈయన ప్రోగ్రామ్ ఇచ్చింది నాకు. సివి నరసయ్య గారు, మల్లా సుబ్బమ్మ గారు ఆమె మహాన్ భావరాలు, ఆమె కూడా ప్రోగ్రాంలు ఇచ్చింది. స్త్రీలకు సంబంధించినటువంటి వరకట్నానికి సంబంధించిన ఆడవాళ్ళకి అన్యాయమైనటువంటి కేసుల మీద కూడా నేను రాసుకున్నాను. స్త్రీ సబ్జెక్ట్ అంటే నాకు బాగా ఇష్టం. తర్వాత చెప్పుకుందాం నేను ఏం చేస్తా ఏంటని. అట్లా ఇది అయిపోయింది. ఇక పోతే ఇంకేముంది, ఈయన అయిపోతే ఫిలిం గురించి ఈయన దగ్గర కొంత అనుభవం వచ్చింది. ఏమన్నా సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికీ? ఆదిత్య 369 కనిపించారు. అవును, అది ఒకటి. మిగతా దాంట్లో రెండిట్లో చేసినా కానీ మొహాలు మంచిగా చూపించారు. పెద్ద ఆర్టిస్టులు అయి చూపిస్తారు కానీ మొత్తం ఎన్ని సినిమాలు? ఒక 3-4 చేశారా? 4 చేశారు. ఎక్కడ మొహం కనపడదు. మరి మీకు ఇప్పుడు ఏమేమి రివార్డ్స్ వచ్చాయి? అవార్డులు ఏమొచ్చాయి? అవార్డులు అంటే నాకు ఇవన్నీ తెలియదు. ఒకసారి మాత్రం నాకు ముఖ్యమంత్రిగా ఉండి గవర్నర్ అయ్యిండు కొణిజేటి రోసయ్య గారు. అవును, ఆయన ఒకసారి మాత్రం మీటింగ్కి వస్తే ఆయన చూసి సేలవ కప్పి ఒక మెమెంటో ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చిండ్రు. ఓకే, అది మంచిగానే ఉంది. ఓకే. ఒక ఆయననేమో సంగీతం ఒక కచేరీ ఎంతసేపు పాడగలరు? ఏమేమి కీర్తనలు పాడగలరు మీరు? అన్నమే పాడతా, భక్త రామదాస్ పాడతా. 2. త్యాగరాజ స్వామి వచ్చా? త్యాగరాజ స్వామి వచ్చు కానీ కొంత అంత శాస్త్రీయత అందరిలాకంటే పాడగలను. కానీ పండితులు కూర్చుంటే పాడాలి కదా. ఎందరో మహాన్ భావులు దాదాపు 1 సంవత్సరం ప్రాక్టీస్ చేయాలండి. మాటలు కాదు, మాటలు కాదు. త్యాగరాజ స్వామి వారి సంగీతం అంటే కదా. త్యాగరాజ సంగీతంలో కృతులు పాడగలిగినాడు గొప్ప విద్వాంసుడు. అంతే నా లెక్కది. అంతే కదా. అందుకని ఆ స్థాయి నాది కాదు. క్యా బాత్. అంతే కదా. అందుకని నాకు రాని దానికోసం నేను పోయి పండితులు ఊరలేదు. అంతే కదా. అది బాగా అన్ని నేనే ముక్కుచూటిగా మాట్లాడారు. అంతే, ఖచ్చితమైన మాట అది మాట్లాడాను. అందుకని దానికి త్యాగరాజ దానికి ఆరాధన నేను పోరు. ఇక అంత అర్హత నాకు రాలే. అంతటి గురువు నాకు శిక్షణ ఇయ్యలేదు. అది నా పరిస్థితి. ఓకే. ఎక్కువ శాతం వినికిడి మీద అంతే. రఘునందన్ గారు స్టేజ్ మీద పాట పాడుతున్నారంటే వారు ఏ శృతిలో పాడుతున్నారు, వాడు పాటే పాడలో రాగాలాపన ఇవన్నీ మీకు గుర్తించుతారా? అవన్నీ ఏ రాగం ఏందని గుర్తించగలరా? ఓకే, అదే ఉంటుంది. అంటే మీరు అన్నిట్లలో మీరు నిష్ణాతులు అయినారు కాబట్టి. నిష్ణాతులు అంటే ఏది కూడా నా కడుపుకు అన్నం పెట్టదు. అదే, ఏది కూడా అన్నం పెట్టలే. అయ్యో, చెప్తుందా స్టేజ్ మీద రాజున్న కింద చూస్తే వికారి అన్నట్టుగా. ఎక్కడ అన్నవి దుర్భర చెప్తే మా ఆవిడ ఉంటే మేము పిల్లలు వేసుకొని చచ్చిపోతా అన్నది. అట్లా కాదు కానీ అన్నది అప్పుడు. నేను ఇట్లా తిరిగితే ఏమి చేయకపోతే ఎట్లా ఏంటి పరిస్థితి అన్నది నేను ఆలోచన చేసిన. 92లో గురువారు ఏఆర్ కృష్ణ గారు బ్రతికే ఉండే. అవును, 90 జనవరినే పోయిండే. అవును. ఆయన సార్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలో తోచట్లేదన్న. పిచ్చిముండా కొడుకు డబ్బులు ఇచ్చే పని చేసుకోరా, ఇవన్నీ వేస్తూ అన్నాడు. బుర్రకైతే అయితే బాగుంటుంది అనుకున్నాను. బుర్రకథను DP-60 కేసులు ఇస్తుంటే వీటిలో ప్రయత్నం చేస్తూ డబ్బులు వచ్చాయి. ప్రైవేట్గా వాటికి వీటిగా చేస్తుంటే అక్కడి నుంచి బుర్రకథ అట్లా బుర్రకథను ప్రొఫెషనల్ తీసుకుంటే 2 పూటలు అన్నం తిన్నా. అప్పుడు అయితే మీకు ఇందాక ఆమె రాణి కుమితిని దేవి, అవును, కలెక్టర్ ఉండు వినయ్ కుమార్ గారు నా ప్రోగ్రాం చూసిండు. నేను పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, ఇందిరా ఇండ్లు ఇస్తున్నారు, దరఖాస్తు పెట్టుకొని చెప్తుండి నేను ఒక జోక్ లాగేసిన. సార్ ఈ పేద కళాకారుడికి ఇల్లు లేదంటే ఈజీ అన్నాడు. ఎవరు? వినయ్ కుమార్, కలెక్టర్, రంగారెడ్డికి ఉండే. అంటే రేపు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఆయన దగ్గరికి పోయి కలిసిన. ఆయన నీకు ఎక్కడ కావాలంట? కుంటూరులోకి వస్తుంది, మా నల్గొండ జిల్లా కుంటూరు అక్కడి నుంచి దగ్గర అవుతుంది అన్నాను. అక్కడ ఆయన దరగా ఒక లెటర్ రాసి ఇచ్చిండు. అప్పుడు తహసీళ్ళు ఉన్నాయి, MROలే ఉన్నాయి. ఆడ ఆయత్నాలకు రాసిండు. స్థలం ఇచ్చి ఎంకరేజ్ చేయండి అన్నాడు కళాకారులు అన్నాడు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి అని MRO ఉంది.
500 గజాల స్థలం చూపించిండు. 500 గజాల స్థలం చూపించిండు. వస్తే ఆ ఊరోళ్ళు నీకు ఇంత స్థలం అని నాకు 100 గజాల స్థలం ఉంచి మిగతా వాళ్ళు కబ్జా పెట్టారు. అయ్యా, ఆ 100 గజాల్లో గుడిసె వేసుకున్న తర్వాత కాంతం రామరెడ్డి బతికే ఉండే. ఆయన దగ్గరికి పోతే 5,000 రూపాయలు ఇచ్చిండు ఇల్లు కట్టుకుంటే. అక్కడ కొంత చేసుకున్నాం. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఆయన ప్రచారానికి పరిగిలో పెట్టిండు. 4 లక్షల మంది జనం వచ్చారు. పెద్ద బహిరంగ సభ. కృష్ణ విజయ నిర్మల్ కూడా వచ్చిండు. పెద్ద పేదవాళ్ళు అందరూ వచ్చిండు. మా రామిరెడ్డికి బాగా చూసిండు నన్ను. ఆయనకు కూడా ప్రచారం చేసిండు. ఆయన ఇలా నువ్వు బుర్రకథ చెప్పాలి, సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉంటుంది, మేము లారీలతో జలం తీసుకొస్తాము, వాడు వచ్చి కూర్చుంటారు, ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నీ బుర్రకథ చెప్పాలన్న. తాడి చెట్టు ఎత్తేసి స్టేజ్. నేను ఎక్కిన స్టేజ్ ఎక్కిన 12:30 అయింది. ఎంతసేపు చెప్పాలంటే 4 టీంలు పెట్టింది. 1 గంట అన్నారు. నాకు బాగా జనం బాగా నచ్చిండు. వాడు వద్దు నీవే చెప్పాలన్నారు. ఇంకో గంట అప్పడాలే ఇంత 1 గంట ప్రిపేర్ అయినా ఇంకో గంట మళ్ళీ అమ్మని తలుచుకొని ఇక మళ్ళీ మొదలు పెడితే సెకండ్ అవర్ మళ్ళీ చూస్తే కంటిన్యూ అన్నాడు. మళ్ళీ చూస్తే 3 గంటలు అయిపోయింది. మళ్ళీ కంటిన్యూ అన్నాడు. మళ్ళీ చూస్తే కదా హెలికాప్టర్ మీద ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర చెప్పాలన్నాడు. అబ్బాబ్బా 4 అవర్స్ సార్. మంచినీళ్ళు అందిస్తుంటే ఇక వాడు వంతలు చెప్తుంటే నీళ్లు తాగాలి, నేను మాట్లాడుతుంటే వాడు తాగాలి. అది మా పరిస్థితి. అయితే కూర్చుని ఇప్పుడు భగవంతుడు అమ్మని తలుచుకొని ఎప్పుడు పాటలు పాడినా స్టిల్ ఈ రోజు అయినా నేను భక్తి సంగీతం చేస్తూ ఉంటే 10,000 మంది ప్రేక్షకులు ఉన్నా ప్రోగ్రాం అయ్యేంతలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేవకూడదు. అలా రక్తిగా కట్టిస్తాం. ఆనాడు కూడా 4 లక్షల మంది వాడినాం. అంతమంది ఉంటే కాంతం రాముడి దేవుడు పాపం ఆయన ఈ కళాకాడ 4 అవర్స్ పాడిండు. ఇంత పిన్ డ్రాప్ సైడ్లో కూర్చున్నదేమయ్యా అన్నాడు. ఆయన వచ్చుకుంటున్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేను స్టేజ్ నీ ముందు ఆయన పరిచయం చేస్తాను. ముగ్గురం అంటున్నాం. ఆయన వచ్చేసి నేను దండం పెట్టిన. అంటే ఏంటంటే 4 గంటల సేపు ప్రోగ్రామ్ చేసిండు, గొప్ప ఆర్టిస్ట్ అన్నాడు. అంటే మనం గెలిచిన తర్వాత తీసుకుని ఎఫ్డీసీ చైర్మన్ చేస్తాం అన్నాడు. ఎఫ్డీసీకి చైర్మన్ చేస్తున్నాడు అని కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అవును. ఎంతవరకు చదువుకుంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం సార్ అన్న. ఇంటర్మీడియట్ పాస్ అయినా అంటే ఫెయిల్ అయినా సార్ అన్న. అన్నాక సరే ఇది అయినాక రండి కలవండి అన్నాడు. రామిరెడ్డి తీసుకురండి ఏమన్నాడు. ఆయన ఓడిపోయిండు. మళ్ళీ రామారావు వచ్చినాడు. అది అట్లా ఇట్లా కూడా అట్లా ఏ ప్రభుత్వం ఉన్నా మాకు అంతే జీవనోపాధి. ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు అవి చేస్తలేము. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రభుత్వంలో పెద్ద లోపం జరిగింది. ఏదో కేసీఆర్ పుణ్యం అంటూ కళాకారుని అడగదొక్కేసి. అవును. ఆ కళాకారుని అడగదొక్కి కళాకారుడు మొలకను మొడవనియలేదు. రసరంజన్ అనే ఒక బాలకృష్ణ అన్నను పెట్టి కొంతమంది 5 మందిని పెట్టుకొని అది బాగానే ఉందిలే. అవన్నీ అది చేసుకుంటే తప్ప మిగతా కళాకారులు దెబ్బతిన్నారు. అయితే అట్లా మాకు ప్రోగ్రాం లేకుండా అయిపోయింది. కళాకారుల జీవితం దుర్భరమైంది. ఈ రవీంద్ర భారతికి వస్తే సంవత్సరం 1-2 ప్రోగ్రామ్స్ ఇస్తారు. చాలా కాంపిటీషన్ ఎక్కువ. ఇది కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది ఎక్కువ పైసలు ఇవ్వరు, 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అన్నారు. ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి, ఏడాది కోటి పెద్ద ప్రోగ్రాం చేస్తాం, దీని స్థాయిగా తగ్గట్టుగా ఇస్తాం అంటే ఈయన ఇప్పుడున్న మామిడి హరికృష్ణ అన్నాడు. పల్లెటూళ్ళో చేసుకొచ్చినట్టు కాదు, ఇది సిటీ ఉంది, ఇది రవీంద్ర భారతి పుట్టి పెరిగిన ఊరు సార్ నాది. ఇది ఇక్కడ నా కళారంగం స్టార్ట్ అయింది. అనేక మంది ముఖ్యమంత్రులు అవార్డు తీసుకుని ఇక్కడ నేను నాకు తెలియని రవీంద్ర భారతి ఇది అని నేను అన్నా. అంటే ఇది పేపర్లో వాళ్ళు ఉంటారు, విలేకరులు ఉంటారు, టీవీలు ఉంటాయి. అంటే ఆ ప్రోగ్రాం ఒకటి చూడండి, లేకుంటే జీవితం మామూలు కళారంగానికి రాను. ఒకసారి 4 ఏళ్ళ కిందట ఒక ప్రోగ్రాం ఉగాది సంబరాలను ప్రోగ్రాం ఇచ్చిండు. పెద్దవాళ్ళని పిలిచిన నేను. చక్కటి ప్రోగ్రాం, డ్యాన్సులు అవి చేసిన. అప్రిషియేట్ వచ్చింది, పేపర్ వాళ్ళు రాసిన, టీవీలో క్లిప్లేం వచ్చినాయి. అంటే ఆట ఒకటి ఇస్తుండు. పోయిన సంవత్సరం ఇవ్వలేదు. ఇది ఒకటి ఉంది జీవితంలో,
ఇంకా చేత కావట్లేదు, కానీ ఆఖరి కోరిక ఉంది. అంటే నేను అన్ని చోట్ల ప్రోగ్రాం చేసిన, అన్ని దేవాలయాల్లో చేసిన, అన్ని చోట్ల చేసిన, చెయ్యని ప్రోగ్రాం లేదు, ఒక్కటే చేయలేదు. ఏమిటంటే భక్తరామదాసు తెలంగాణ వాగ్గేయకాడాయన. అవును, పరమ భక్తుడు. అవును, స్వశరీరంతో ఈ శరీరంతో రాముడు పంపిస్తే ఆ పుష్ప విమానంలో స్వర్గానికి పోయినటువంటి మహానుభావుడు ఆయన. అవును, ఆయన పుట్టి పెరిగింది నేలకొండపల్లి. ఆ నేలకొండపల్లిలో భక్త రామదాసు పాటలు ఉన్నాయి, పద్యాలు దాసరి శతకం అనేది ఉంది. అవును, అవి క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ఓకే. 10,000 మందితోటి గోల్కొండ కిల్లాలో నేను ప్రోగ్రాం చేసిన. లింకా అవార్డు ఏదో ఉంది, అవార్డు అట అది. అవును, లింకా అవార్డు సర్టిఫికేట్ ఇచ్చిండు. అది నేను ఒక్కడే కదా, 10,000 మంది మంచి చాలా మంది మహనీయులతో కలిసి చేసి. భక్త రామదాస్ పాటలు ప్రత్యేక అవుతారు మాది. ఆయన పుట్టిన ఊళ్ళో చేయాలి ప్రోగ్రాం అని 8 సంవత్సరాల నుంచి మామిడి గారి కృష్ణ గారిని అడుగుతున్నాం. ఇస్తారులే, ఆయనకి ఇస్తలేడు. అట్లా మా ఆయనతో